అనుమానమే నిజం కాదు గంగా. సర్లే సిద్ధు, తేలినప్పుడు నమ్మదూగాన్లే. వెళ్ళు, త్వరగా రమ్మన్నారు కదా. ఏంటి బ్రేక్ ఫెయిల్ అవ్వలేదేంటి? ఏదో చేయబోతుంది, అదేంటో తెలుసుకోవాలి. సిద్ధుని కాపాడుకోవాలి. ఏయ్ ఏయ్ సిద్ధు, ఏమైంది? బ్రేక్ పడట్లేదు గంగా. చచ్చారా లేదా? అన్నయ్య ఫోన్ చేయడేంటి? ఏ లారీకి గుద్దుతారనుకుంటే చెట్టుకు గుద్దారు, బతికిపోయారు. ఫోన్ చెయ్యడేంటి? హలో, ఫోన్ చేయవేంటి? వాడు చచ్చాడా? బతికారు. ప్లాన్ ఫ్లాప్ అయిందమ్మా. గంగా, నీకేం కాలేదుగా? టైం బాగుండి బ్రతికాము. చూసావు కదా సిద్ధు, ఇది నిన్ను చంపడానికే చేసింది. ఇంత జరిగినా నమ్మవా? ఇంకెందుకు దాగుడు ముత్తలు? పద, అమ్మని అడుగుతా. అడగాలి అనుకుంటే నేనే అడిగేదాన్ని కదా సిద్ధు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే కానీ ఏమీ చేయలేము. అమ్మే చేసిందంటావా? ఇంకా నేనేమీ చెప్పలేను సిద్ధు, పద. ఎలా అన్నయ్య? గట్టి పిండాల్లో ఉన్నారు చెల్లెమ్మ, చెట్టుకు గుద్దుకుని బతికేశారు. ఇంకెలా? ఇంకోటి ఆలోచించాల్సిందే అత్త. చించేదేముంది, ఫంక్షన్లో పెరంగి రెడీయేగా. అక్కడ మాత్రం మిస్ అవ్వకూడదు. అత్త, బావగంగా వచ్చేశారు. అదేంటి ఉట్టి చేతులతో వచ్చేశారు? డ్రెస్ కొనలేదా? కొనే వరకు కారు వెళ్ళలేదత్తయ్యా. ఏమ్మా, పెట్రోల్ అయిపోయిందా? బ్రేక్ ఫెయిల్ అయిందమ్మా. ఏంటి, బ్రేక్ ఫెయిల్ అయిందా? సిద్ధు, గంగా
మీ ఇద్దరికి ఏం కాలేదుగా? తప్పించుకున్నాం అత్తయ్య. అమ్మయ్యా, భగవంతుడా. ఇందుకే గంగా నీకెన్నోసార్లు చెప్పాను నువ్వు వాడితో ఉండొద్దు అని. నువ్వు వింటేగా. నీకెవరో తెలియని సిద్ధాంతి చెప్పారమ్మా. మాకు వివరం తెలిసిన సిద్ధాంతి గారు చెప్పారు. చెప్పినట్టు జరగదు కదత్తయ్య. ఎలా అమ్మా చెబుతావు? జరిగిందని మీరే చెబుతున్నారు కదా. జరగాలనే చేస్తున్నారని చెప్తాను బాబాయ్. వాళ్ళెవరో కనిపెడతా, మీ ముందు నిలబెడతా. అంతేగాని నువ్వు మాత్రం వెళ్ళనంటావు. నిరూపించి వెళతా. ఈ లోపు వెళితే మీకు అపాయమని మా సిద్ధాంతి గారు చెప్పారు కదత్తయ్య. ఉంటాను, అన్నీ చక్కబెడతాను. మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి గారిని ఎవరెన్ని చేయాలనుకున్నా ఏమీ చేయలేరు. చెయ్యనివ్వను. సరే సిద్ధు, ఫంక్షన్ అన్నారు కదా, ఉన్న బట్టలు రెడీ చేసుకుందాం రా. చెల్లి రెండో అర్థంగా మాట్లాడుతోంది, అంతేగా? తెలిసిపోయిందంటావా అత్త? ఇదేదో మనకు పెంట పెట్టేట్లే ఉంది చెల్లాయ్. మన బండి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి. గంగా, ఎక్కువ మాట్లాడానంటావు. పూర్తిగా తేలే వరకు ఆగు గంగా. ఒకసారి మాట జారితే వెనక్కి తీసుకోలేము. గంగ ఎవరిని తప్పుగా అనదు సిద్ధు. చచా, అలా అని కాదు. ఉన్నది అనుమానమే కదా. నీకుంది, నాకు లేదు. నీ అనుమానానికి ఇప్పుడే తెరదించుతాను. ఎవరికి? గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చాడుగా వాడికి. వాడికెందుకు? విను, నీకు నంబర్ తెలుసా? నంబర్ ఏంటి, వాడి పేరు కూడా చెప్పాడుగా. ఎప్పుడు? హలో, నేను ఫరూక్నే. ఓ మీరా? తర్వాత చేయండి. ఈ నెంబర్ కాదు, నా పర్సనల్ నెంబర్కి చేయండి. అదేనయ్యా, 7218721800. అప్పుడు మొత్తం మా ఇంటికి ఎక్కేసింది. నువ్వు మామూలు దానివి కాదు. నీకోసమే. హ్మ్. వాడికి చేస్తే వాడేం చెప్తాడు? చెప్తాడు. హలో, ఫరూక్ బాయ్. ఎవరు? మృదుల ఫ్రెండ్ని. పర్సనల్ నెంబర్కి చేశారంటే ఫ్రెండే అయి ఉంటుంది. చెప్పండి. మృదులకి నువ్వు నమ్మకస్తుడివి కదా. చెప్పారా? నాకు మర్డర్ చేసి పెట్టాలి. ఏయ్, ఏంటండి డైరెక్ట్గా అడిగేస్తున్నారు? గంట మాట్లాడిన తర్వాత అయినా అడగాల్సింది ఇదే కదా ఫరూక్ బాయ్. నాకు ఇండైరెక్ట్ గా చేత కాదు, అంతా డైరెక్టే. ఓకే మేడం, ఫీజు గురించి మేడం చెప్పారా? తనిచ్చేదానికి డబ్బులు ఇస్తాను. డన్ మేడం. ఎవరిని? నా ఫ్రెండ్ ఇంటికి రా, డీటెయిల్స్ చెప్తాను. మేడం ఇంట్లోనే ఉన్నారా? వస్తున్నాను. వస్తే హాఫ్ అమౌంట్ ఇచ్చేస్తాను. ఓకే మేడం, 10 నిమిషాల్లో ఉంటాను. ఉండు. మంచి బేరం అప్పగించారు, థ్యాంక్స్ చెప్పాలి. అక్కడికి కదా వెళ్తున్నాను, డైరెక్ట్గానే చెప్తా. విన్నావు కదా సిద్ధు, వాడు గ్యాస్ సిలిండర్ వాడు కాదు. మనల్ని చంపడానికి మృదుల అపాయింట్ చేసిన వాడు. అంటే బ్రేక్ ఫెయిల్ చేసింది వాడే సిద్ధు. వాడి చేతికి ఆయిల్ ఉండడం చూశాను కదా,
అప్పుడే అనుమానం వచ్చింది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. బయట పడుకు సిద్ధు, వాళ్ళనే బయటపడినవు. వస్తున్నాడుగా, కక్కిద్దాం రా. ఏంటి మళ్ళీ ప్రింట్ మారిపోయిందా? అది మేడం సారీ మేడం. సారీయా? సారీ ఏంట్రా? చెప్పరా, కారు బ్రేక్ ఫెయిల్ చేసింది నువ్వే కాదు? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేం తెలీదు. తెలీదు? 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 చెప్పరా. నాకేం తెలియదు అంటే వినలేండి సార్. చెప్పు. తెలియనప్పుడు ఎందుకు వచ్చావ్రా? అది 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 చెప్పు. అది రేయ్, నేనేరా రప్పించింది. చెప్పరా, బ్రేక్ ఫెయిల్ చేయించింది ఎవరు? చెప్పు. చెప్పు. మమ్మల్ని చంపాలి అని చెప్పింది ఎవరు? ఎవరు చేయించారా? చెప్పరా. చెప్తావా చేస్తావా? చెప్పరా. చెప్తావా చేస్తావా? చెప్తాను, చెప్పేస్తాను సార్. చెప్పేస్తా సార్, చెప్పేస్తాను. చెప్పు. అది 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 ఎవరంటే
చంపాలని చూస్తావరా? నా బిడ్డరా, 25 ఏళ్ల తర్వాత వాడు నాకు దగ్గరయ్యాడు. దూరం చెయ్యాలని చూస్తావా? అందుకనే కాల్ చేశారా? ఇలాంటి వాడు బతకూడదమ్మా. బతికితే నా బిడ్డ బతకడు. వీడు నీచుళ్ళా ఉన్నాడు. చావడంలో తప్పులేదు. తొందరపడ్డావు. లేదు నాన్న, ఇంకా నేను ఆలస్యం చేశానని అనిపిస్తోందిరా. నిన్ను చంపాలని చూస్తోంది వీడేనని నాకు ముందే తెలుసుంటే అప్పుడే చంపేసుండేదాన్ని. ఎలా అయితేనే కనిపెట్టేశారు. జాగ్రత్త పడ్డారుగా. ఏంటమ్మా? అదే, కొడుకుని కాపాడడానికి ముందు జాగ్రత్తగా చంపి జాగ్రత్త పడ్డారుగా అంటున్నా. ఇదిగో, అంతా ఆయన లీల. కరెక్టే. గిరన్న, వీడి బాడీని తీసేయి. హోమ్ మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. అలాగే చెల్లెమ్మా. చంపినా ఆయన మిమ్మల్ని ఏం అనరా అమ్మా? చచ్చింది కిరాతకుడే కదా నాన్న. అవన్నీ నేను చూసుకుంటానులే. ఇదిగో, ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి. బీ కేర్ఫుల్ అమ్మా. రా గంగా. అమ్మా, ఫంక్షన్ ఉంది కదా? ఉంది నాన్న, ఉంది. ఉందండి గంగా. రా, రెడీ అవుదాం. ఇంకా టైం ఉంది బావా. చెప్పలేం ఏ టైంలో ఏం జరుగుతుందో. పద గంగా. అత్త, వీడు కూడా వేరే అర్థంతో మాట్లాడుతున్నాడు, అంతే కదా? చెల్లెమ్మా, అందర్నీ పిలిచి ఫంక్షన్లో కంపవడం కన్నా ఈలోగా వీళ్ళను పంపించడం బెటరేమో. వీణ్ణి పూడ్చేసి పక్కన ఇంకొక 2 గోతులు తవ్వించు. వాణ్ణి తప్పించి పంపిస్తాను. ఫోన్ ఇవ్వు. మున్నా, ప్రోగ్రాం గెట్ టుగెదర్లో కాదు, ఇప్పుడే వచ్చేసేయ్. చావాలని తెగ ముచ్చట పడుతున్నారుగా, చావండి. అన్నయ్య, బాడీ తీసేయ్. ఇప్పుడు నమ్ముతావా సిద్ధు? నిజం చెప్తే ఆవిడ దొరికిపోతుందని వాడిని చంపేసింది. మా అమ్మే చేసి ఉంటుంది గంగా. అదే తెలుసుకోవాలి సిద్ధు. అసలు ఇవిడెవరో, ఎందుకు ఇలా చేస్తుందో కనిపెట్టాలి. కష్టం గంగా. వాళ్లే చెప్పాలి అనుకుంటే జరగదు. మనమే 4 పీకి చెప్పించాలి. అది జరగదు సిద్ధు. కరడు కట్టిన వాళ్ళు కొడితే లొంగరు. మరేం చేయాలి? చెప్పాను కదా సిద్ధు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనం సంపాదించగలగాలి. ఎక్కడి నుంచి? బామ్మగారు. ఆవిడ చెప్పే సిచ్యువేషన్లో ఎక్కడుంది గంగా? ఆవిడికి ఆ స్థితి కల్పించింది కూడా వాళ్లే అయ్యుంటారు సిద్ధు. మెమరీ లాస్ టాబ్లెట్స్ వాడుతూ ఆవిడ్ని అలా చేశారు. మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళితే ఫలితం ఉంటుంది, కోలుకుంటారు. ఈ రహస్యాలు ఏమైనా ఉంటే ఆవిడే చెప్తారు. అది చాలా లాంగ్ ప్రాసెస్ గంగా. చూద్దాం సిద్ధు. దేవుడు కర్ణిస్తే వాళ్ళ పాపం పండితే త్వరగానే జరగొచ్చు కదా. అసలు గెట్ టుగెదర్లో ఏం చేస్తారో? అంతవరకు నాకు ఓపిక లేదు. టీకేజీ, అక్కడంటే లాంగ్ నుంచి షూట్ చేద్దామనుకున్నాను. ఇప్పుడు ఎలా? ఇప్పుడు నువ్వు ఏసీ మెకానిక్వి. టీకే, రిపేర్ చేయడానికి లోపలికి వెళతావు. ఇద్దరిని కాల్చి పాడేస్తావు. టీకే, ఇంకేంటి ఠీకే? చంపేసి నీ ముంబైకి నువ్వు వెళ్ళిపోవడమే. ఓకే జీ. మీరు పంపించిన ఫోటోలు ఇవేగా?
ఇంకొకసారి చూసుకోండి. ఈ మొహాలే వేసే. టీకే మేడం. వీళ్ళు ఎక్కడున్నారు మేడం? ఇంటి దగ్గర పై రూంలో. టీకే మేడం, వస్తాను.